మొత్తానికి మేమందరం కలిసి అనుకున్న కళ ఈ రోజుతో నెరవేరిపోయింది మావా. అసలు మ్యాటర్ ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న ఆశ ఉండేది మావా. మా ఫ్రెండ్స్ తో స్టేట్ బోర్డర్ దాటకపోయినా కనీసం మా కాకినాడ బోర్డర్ అయినా దాటాలని ఒక చిన్న కోరిక ఉండేది. ఆ దేవుడికి కూడా మమ్మల్ని చూసి జాలేసిందేమో మరి. అందుకే ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ద క్వీన్ ఆఫ్ హిల్స్ కొడైకెనాల్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మన కాకినాడ నుంచి చెన్నై ఎగ్మోర్ స్టేషన్ వరకు సర్కార్ ఎక్స్ప్రెస్ లో వెళ్ళాము. ఆ తర్వాత స్టేషన్ లోనే రిలాక్స్ అవడానికి రూమ్స్ ఉన్నాయని చెప్తే అక్కడికి వెళ్ళిపోయి బ్రష్ చేసేసి స్టేషన్ బయట ఏదో కెఫే కనిపిస్తే దాంట్లోకి దూరిపోయాం అనమాట. నేనైతే ఒక కాఫీ చెప్పాను మావా. టేస్ట్ విషయానికి వస్తే నా ఎక్స్ప్రెషన్ చూడండి తెలిసిపోద్ది. ఆ తర్వాత పక్కనే ఏదో టిఫిన్ సెంటర్ కనిపిస్తే దాంట్లోకి వెళ్ళి ఆనియన్ దోశ చెప్పుకున్నాను మామ. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ ఇంకొక ట్రైన్ ఎక్కాం మామ డైరెక్ట్ గా కొడైకెనాల్ స్టేషన్ కి. ఆఫ్టర్నూన్ లంచ్ కి ట్రైన్ లోనే ఏదో ఎగ్ ఫ్రైడ్ రైస్ అని అమ్ముతుంటే తీసుకున్నాము. ఓపెన్ చేసి చూస్తే టమాటా రైస్ లో 2 గుడ్లు వేసి ఇచ్చేసాడు. ఇంకా ఈవినింగ్ 6 అయ్యేసరికి మేము కొడైకెనాల్ రోడ్ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఈ స్టేషన్ దగ్గర నుంచి కొడైకెనాల్ ఊరు లోపలికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ వరకు ఉంటది మామ. మేమైతే బస్ ఎక్కేసాం మామ. మొత్తం 3 hours జర్నీ పట్టింది. డిన్నర్ కి మాత్రం మధ్యలో బ్రేక్ ఇచ్చారనమాట. ఏదో రెస్టారెంట్ దగ్గర ఆపారు. మేమైతే పొరోటాలు ఆర్డర్ చేసుకున్నాం మావా. మన సైడ్ పొరాటాలతో కంపేర్ చేస్తే టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. తినేసిన హాఫ్ అన్ అవర్ కి మనల్ని కొడైకెనాల్ లో ఉన్న మెయిన్ ప్లేస్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా అక్కడ దగ్గరలోనే ఒక రూమ్ తీసుకుని నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత రోజు మేము ఏం ప్లేస్ లకు వెళ్ళామో, ట్రిప్ కి బడ్జెట్ ఎంత అయిందో తెలుసుకోవాలంటే ఇప్పుడే అకౌంట్ ఫాలో కొట్టి వెయిట్ చేసామా. నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను.